హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏ సమయంలో ఏర్పడుతుంది? ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గ్రహణ నియమాలు పాటించాలా లేదా? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజున ఏర్పడుతుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి అంటే సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు ఉంటుందండి. ఈ గ్రహణం యొక్క స్పర్శకాలం సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి 10 గంటలకి అండి. మధ్యకాలం రాత్రి 11:45 అండి. మోక్షకాలం అంటే విడుపు కాలము అర్ధరాత్రి 1:30 ఈ గ్రహణము కుంభ, మేష, వృషభ, మిథున రాశి వారు చూడకూడదండి. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ఈ రాశుల వారు అయితే సెప్టెంబర్ 8, 2025 సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు దేవాలయంలో జపతీర్థం తీసుకొని వెండి నాగపడగ, చంద్రబింబము, బియ్యము కేజింబావు, మినప్పప్పు కేజింబావు దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇవ్వవలనండి. ఈ గ్రహణం వల్ల మిగతా రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదండి. అంతా శుభ ఫలితాలే కలుగుతాయి. ఈ కుంభ, మేష, వృషభ, మిథున రాశి వారు అయితే నేను చెప్పిన విధంగా పాటించవలెను. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా, భారతదేశం నందు ఈ గ్రహణం కనిపిస్తుందండి. ఈ దేశాలలోని ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశ ప్రజలు కూడా గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలండి. గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అయితే గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియో మన ఛానల్లో ఉందండి. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏ సమయంలో ఏర్పడుతుంది? ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గ్రహణ నియమాలు పాటించాలా లేదా? గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా? అలాగే ఈ గ్రహణం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు క్లియర్‌గా తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.